తనికెళ్ళ కళ్యాణి గారి రంజని చిత్ర మాసపత్రికలో వచ్చిన నవల చెప్పుకుంటున్నాం మనం. కామాక్షికి కొంచెం ఇప్పుడు తెరిపిగా ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. మధ్యలో రాధాకృష్ణమూర్తి వచ్చి పద్మని కొట్టడము ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. పిల్లల వ్యాపారాన్ని కూడా వృద్ధి చేసేందుకు రకరకాల ఐడియాస్ ముందుకు తీసుకొచ్చారు. అక్కడి దాకా చెప్పుకున్నాం మనం. ఋతువులు మారిపోతూ ఉంటాయి. ఋతుధర్మాలు మార్పులు సహజమే. స్వశక్తిపై ఆధారపడితే వచ్చే ఆనందం అనుభవించకనే పోవాలి. అనుభవించాక దాన్ని ఎవ్వరూ వదిలిపెట్టడానికి ఇష్టపడరు. కామాక్షి సంగతి ఎలా ఉంచితే, శ్రీరామ్ వచ్చినప్పటి నుంచి ఒకటే గొడవ. మీ వదినతో పడలేకపోతున్నాను, ఇంకా ఓడ్చుకోవడం నా వల్ల కాదు, దానికి విడాకులు ఇచ్చేస్తాను అని. అతను ఆ మాటలు అనడం అది ఎన్నోసారో. కామాక్షి నవ్వింది. వదినను చూసి మాట చెప్పరా అంది. శ్రీరామ్ మరింత మండిపడ్డాడు. ఏమిటా నవ్వు? ఏదో తోడబుట్టిందానివి కదా అని బాధ వెళ్ళపోసుకుంటే ఉపశమనం కలిగించకపోగా నవ్వా? నిన్ను చూసేనా అది నేర్చుకోవద్దు అన్నాడు. కామాక్షి నవ్వాపుకొని, నన్ను చూసి ఏం నేర్చుకోవాలరా అని అడిగింది. నువ్వు నీ కాళ్లపై నిలబడి ఎలా బ్రతుకుతున్నావో అలా తను కష్టపడవచ్చు కదా. అబ్బే అదేం లేదు. ఎంతసేపు పిల్లల్ని చావగొట్టడం, నా పైన పడి ఏడవడం. నువ్వు చూడు, బావ ఇంటి విషయం వదిలేసినా ఎలా చక్కదిద్దుకొచ్చావో. పద్మని డిగ్రీ చదివిస్తున్నావు, చిన్నదాన్ని టీచర్ ట్రైనింగ్కి పంపించావు, పిల్లాడిని డాక్టర్ చేస్తున్నానంటున్నావు. కామాక్షి చేపట్టుకుని ఆపాడు. కాసేపు ఆ జాకెట్ కుట్టుకోవడం ఆపవే బాబు, కళ్ళు కాస్త పోతాయి. యంత్రంలాగా ఎంతకని కష్టపడతావే అన్నాడు. కామాక్షి నవ్వింది. బాగుందిరా, పండగ దగ్గరికి వస్తోంది. పిల్లలకు జాకెట్లు అమర్చొద్దు. అందరికీ అన్ని అమర్చావు, చాలే. కాస్త విశ్రాంతి తీసుకో. పెద్దదానికి అలా పెద్ద చదువు చెప్పిస్తూ చిన్నదాన్ని ఇలా ఇంటర్తో ఆపించడం నాకేం నచ్చలేదు అన్నాడు. కామాక్షి అన్నగారి వైపు చూసింది. ఏం చేస్తాన్రా, వంశపారపర్యంగా వచ్చే లక్షణాలు కొన్ని ఉంటాయి. మేనమావి కదా, వినకపోయే పోలిక నీదే దానికి వచ్చింది. బాగుంది, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు అలాగుంది. నేనేం మొండి పట్టుపట్టాను అని గోలపెట్టాడు. ఉద్యోగం చేయనన్నావు, అలాగే మానేశావు. వ్యాపారం పాడు చేస్తాన్నావు, అలాగే చేసావు. కామాక్షిని అతను స్టాప్ అని ఆపాడు. అది ఊరికే చిరాకు పడి మీ వదినను ఏడిపించడానికి అన్నానే, అది కాస్త నిజమై కూర్చుంది ఇప్పుడు అన్నాడు. కామాక్షి పాఠం నేర్పుతున్న దానిలాగా అన్నది. అందుకే అందరి గురించి మంచే పలకాలి. పైన తదాసు దేవతలుంటారా. చిన్నది పై చదువులు ప్రైవేటుగా చదువుకుంటుందిట. టీటీసీ అయ్యాక ఉద్యోగం చేసుకుంటూ చదువుతుందిట. అమ్మకి శ్రమ తగ్గిస్తుందిట. పద్మ ఏనాడు నా మాట కాదనలేదు. బీఎస్సీ చదువుతోంది. ఇదైతే బీఈడీ చేస్తుంది. ఈ పిల్లలు ఒక దారికి చేరితే నేనేమైపోయినా పర్వాలేదురా. శ్రీరామ్ ఆవిడ దగ్గరికి వచ్చాడు. వద్దే, అలా మాట్లాడకు. నీ పిల్లల అభివృద్ధిని చూడొద్దు నువ్వు. వాళ్ళు సంపాదించి తెస్తుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అన్నాడు. కామాక్షి బరువుగా నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో కష్ట సుఖాలున్నాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. అతను నిష్ఠూరంగా అన్నాడు. బావగారు మరి మారరా? కామాక్షి అతని వైపు నిశితంగా చూసింది. బావగారు ఇప్పుడు అప్పుడు బాగానే ఉన్నారు కదరా, ఇంకా మారడం ఏమిటి? ఆయన ఏమైనా చెడిపోయారా నీలాగా అంది. అతను కోపంగా చూశాడు. ఇల్లు పిల్లలు నిన్ను పట్టించుకొని ఈయన తిరుగుళ్లను ఎలా భరించడం? ఎన్నాళ్ళకి మారతారు అన్నాడు. ఆమె శూన్యం వైపు చూస్తుంది. కొందరు జీవితం అంతా మారర్రా. వాళ్ల వల్ల మనం మొదట్లో పొందిన బాధలాగా ఇప్పుడుండదు. బాధ అలవాటైపోతుంది. అతను ఆ మాటలకి చాలా బాధపడ్డాడు. తనకు బుద్ధి లేదు. ఏవో అవాకులు చెవాకులు వాగి ఆమెను బాధ పెడతాడు. అలా అనుకున్నాక వచ్చిన పని చెప్పే ధ్యాసలో పడ్డాడు. బావగారు కిందటి నెలలో గుంటూరులో కనిపించారే. నాతో పాటు మా అత్తగారి వైపు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. గుంటూరులో ఆయనకు ఒక శిష్యుడు దొరికాడులే. వాడికి మన పద్మనిస్తానని అన్నారు. అదే నీ చెవిన వేసిపోదామని వచ్చాను. వాడు 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదు, వదిలేశాడు. ఏవో భూములు డబ్బు ఉన్నాయట. వాడికి బావగారు వేసిన బొమ్మలు చూస్తే ఈ కళ నేర్చుకోవాలనిపించిందట. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. కామాక్షి ఇది విని శిలాప్రతిమలాగా ఉండిపోయింది. చరిత్ర పునరావృతమవుతుందా? భర్త గట్టిగా అనుకున్నాడు అంటే ఆ పని చేసి తీరుతాడు. తన జీవితంలాగా పిల్లల జీవితాలు కాకూడదు. అందుకు ఏ మూల్యమైనా తను చెల్లిస్తుంది. శ్రీరామ్ చెప్పాల్సిన విషయాలు చెప్పి ఆ పూట ఉండి వెళ్ళిపోయాడు. కామాక్షికి ఏమీ తోచటలేదు. అతని మాటల వైపే దృష్టి వెళుతోంది. ఆయన వాళ్ళ ఇంట్లో ప్రస్తుతం రాజభోగాలు అమరుతున్నాయి ఆయనకి. ఆయన వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్పారట. ఆయనకు విశాలమైన మనసుందిట. అందుకే భార్యను గిరిగీసి కూర్చోపెట్టక అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారట. ఈ ఊర్లో తనకి ఉన్న పరపతి వలనే భార్యా పిల్లలు హాయిగా బతుకుతున్నారట. అతని కబుర్లు కొత్త వాళ్ళకి ఎంత తీయగా నిజంగా ఉంటాయో ఆమెకు బాగా తెలుసు. తాము ఎంతో కొంత డబ్బు సంపాదించడం వెనక ఆయన కీర్తి ప్రతిష్టలు పరపతి ఉన్నాయట. కామాక్షిలో అసహనం రేగింది. ఈ కబుర్లకే నిజమేమిటో తన చుట్టుపక్కల వారికి, తనకి, ఆ భగవంతుడికి తెలుసు. ఇప్పుడు 4 రాళ్లు సంపాదించుకుని స్థిరపడదామనుకున్న వేళ తమను మళ్ళీ దారి మళ్లిస్తున్నాడు. ఆయనకు నచ్చిన వాళ్ళు కూడా ఆయనలాగానే ఉంటారు అనుకుంది.
పద్మ, ఎందుకమ్మా అనవసరంగా బాధపడతావు? నీ మాట దాటి నేను దేనికి అంగీకరించను అన్నా కూడా ఆమె మనసు శాంతింపలేదు. వెంటనే రమ్మనమని గిరిజకు ఫోన్ చేసింది. పిల్లల్ని ముగ్గురిని కూర్చోపెట్టుకుంటే ఆవిడకి ఎంతో ధైర్యం వచ్చింది. మరో నెలలో పరీక్షలైపోయాక వస్తా కదమ్మా, కంగారెందుకు అంది గిరిజ. ఆవిడ బేలగా గిరిజను చూసి విషయం చెప్పింది. గిరిజ పద్మవైపు చూసింది, ఏమిటి అన్నట్టు. అమ్మకి ఎందుకో నా విషయంలో భయం పట్టుకుంది. నాన్నగారు నన్ను తిట్టి మెడలు వంచైనా పెళ్లి జరిపిస్తారు అని అనుకుంటోంది. అది జరగని పని అంది పద్మ. అమ్మ, ఆయన నీకు వ్యతిరేకంగా ఏమీ చేయలేరు. మనల్ని ఇంటిని తన చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి ఈ విధంగా ఆలోచిస్తున్నారేమో. అయినా అక్కకి నీకు ఇష్టమైతే నీ వీరభక్తుడున్నాడు కదా, ఆయన్ని అడగండి. ఇష్టమేనంటే పెళ్లి జరిపించేద్దాం అంది చిలిపిగా. కామాక్షికి ఈ సలహా నచ్చింది. ఆనంద్ ఇప్పుడు బీఈడీ టీచర్గా పనిచేస్తున్నాడు. పిల్లవాడు బుద్ధిమంతుడు, తమ పరిస్థితులు తెలిసినవాడు. మొదట పద్మ అభిప్రాయం ఆవిడ తెలుసుకోదొచ్చింది. అయితే ఆనంద్కేం తక్కువ, బంధుబలం లేనివాడు అన్న విషయం తప్పిస్తే వంక పెట్టడానికి ఏమీ లేదు. పద్మకు ఆనంద్ అంటే ఇష్టమే. అతని ప్రవర్తన, చదువు ఎందు శ్రద్ధ అన్నీ పద్మ గుర్తించింది. పండుగాడు కూడా నా ఓటు ఆనంద్కే అన్నాడు. ఆయన ఎప్పుడు మనకు ఆత్మీయుడే, ఇప్పుడు ఫ్రెండ్, పెళ్ళైతే బావవుతాడు అన్నాడు పండు. ఆనంద్కి రాజమండ్రిలో బీఈడీ ట్రైనింగ్ సీట్ వచ్చింది. వెళ్ళేటప్పుడు ఎంతో బాధపడ్డాడు. నాగమ్మ అతడితో వెళదామనుకున్నా అతను ఒప్పుకోలేదు. కామాక్షి తన వ్యాపారం అంతా ఊపందుకున్నాక ఆవిడికి డబ్బు మరి కాస్త ఎక్కువ ముట్ట చెప్పసాగింది. ఇద్దరు మనుషులు, ఏం ఖర్చు ఉంటుంది? ఎక్కువ డబ్బు బ్యాంకులోనే ఉంచేశారు మా అమ్మ మనవడు. వాళ్ళిద్దరూ కూడా పొదుపే. గిరిజ అందుకే అతనికి పీనాసిగొట్టు ఆనందయ్య అని పేరు పెట్టింది. ముద్దపప్పు, చలిమిడి ముద్ద ఆ పిల్ల పెట్టిన పేర్లే. అతను నవ్వి ఊరుకునేవాడు. పండు మాత్రం అతని వెనకేసుకొచ్చి దెబ్బలాడేవాడు. కామాక్షికి కూతురి అభిప్రాయం అర్థమైంది. ఇన్నాళ్లు తమతో కలిసి ఉన్న అతను ఏ చనువు తీసుకోలేదు. ఇంటికి డాబా వేస్తుంటే ఎంతో సాయంగా నిలబడ్డాడు. అతని సలహాతో ఇంటి ముందు ఎడంవైపు షాపులాగా కట్టారు. ఇప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉంది. అలా అతను తమకు ఎలా ప్రతి విషయంలో సహాయపడింది అన్నీ గుర్తొచ్చాయి. కామాక్షి నాగమ్మకు ఏ ఉపోద్ఘాతాలు లేకుండా విషయం వివరించింది. ఏ సంబంధాలు లేకుండా పరిచయాలు పెరగవు. మీకు మాకు ఏ జన్మాంతర అనుబంధాలు ఉండి ఉంటాయి. ఇద్దరం జీవితాన్ని కాచి వడబోసాం. ఇద్దరికీ పిల్లల శ్రేయస్సే ముఖ్యం. ఇప్పుడు నా కుటుంబ సభ్యులుగా కూడా అనుబంధం ఏర్పరచుకోండి అని అడుగుతున్నాను. ఏనాడో నా కుటుంబానికి దగ్గరగా వచ్చారు కనుక నేను ధైర్యంగా ఈ కోరిక కోరుతున్నాను అంది కామాక్షి. నాగమ్మ లేచి పద్మ దగ్గరికి వచ్చింది. ఇంత బంగారు తల్లి నా మనవడి చేపట్టుకుని వస్తానంటే నేను ఎంత అదృష్టవంతురాల్ని. నా దినం ఈ పద్మతల్లి చేతిలో నిశ్చింతంగా తీరిపోతుంది అంటూ బుగ్గలు పుణికింది. కామాక్షి మనసు తేలికపడింది. ఆనందును అడగడానికి తనే బయలుదేరింది కామాక్షి. వాడు మీ చేతిలో పిల్లాడు, మీరు రమ్మంటే వచ్చి రావాల్సిందే. ఇక్కడే వాలిపోతాడు. మీరు శ్రమపడి వెళ్ళడం ఎందుకు అని నాగమ్మ గోలపెట్టినా కామాక్షి వినలేదు. ఇప్పుడు అతని పెళ్లి కొడుకు, తాను ఆడపిల్ల తల్లి. అతని గౌరవం కాపాడవలసిన బాధ్యత తన మీద ఉంది. ఆవిడ నాగమ్మను రమ్మన్నా కూడా రాలేదు. నా మనసు, నా మనవడి మనసు మాట ఒకటే అందావిడ. మనవడి పట్ల ఆవిడకు గల నమ్మకం పిల్లలకు నచ్చింది. చదువంటే పుస్తకాల్లో ఉన్నదే కాదు, మనుషులను మనసులను చదవగలిగే ఆ సంస్కారం గొప్పది అనుకుంది పద్మ. సాయంత్రం స్కూల్ నుంచి వస్తున్న ఆనంద్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. గబగబా వచ్చి కామాక్షికి నమస్కరించి, ఎప్పుడొచ్చారమ్మా అన్నాడు. ఒక్కొక్కసారి ఆంటీ అని, ఒకసారి పండుతో పాటు అమ్మ అని పిలిచేవాడు. కామాక్షికి రెండు పిలుపులు ఒక్కలాగానే అనిపించేవి. అతను కామాక్షికి సదుపాయాలు చేయడానికి హైరాణ పడసాగాడు. కామాక్షి తను తెచ్చిన ముద్దకోవా అతనికి పెట్టింది. చక్కిలాలన్నా ముద్దకోవా అన్న అతనికి ఇష్టం. అతను వద్దనా వినకుండా ఇద్దరికి కాఫీ తనే కలిపింది. సాయంత్రం ఇద్దరు డాబాపైకి వెళ్లారు. డాబా చాలా విశాలంగా ఉంది. కామాక్షి దూరంగా కనిపిస్తున్న దేవాలయం చూసి నమస్కారం చేసింది. తర్వాత ఆనంద్ వైపు చూస్తూ అంది, నేను ఎందుకు వచ్చానా అని తర్జన పడుతున్నావు కదూ, నీతో పనుండొచ్చానయ్యా. ఆనంద్ ఆవిడ వైపు తిరిగాడు. పనంతని కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదమ్మా, మీరు శ్రమపడి ఇంత దూరం రావాలా అన్నాడు. కామాక్షి నవ్వింది. ఇదొక శ్రమ, అయినా ఇలాంటి పనికి వచ్చే ముందు శ్రమ పడాలే. ఆవిడ మాటలు అతనికి అర్థం కాలేదు. ఆనంద్, పెళ్ళైన దగ్గర నుంచి ఆటుపోట్లు అనుభవిస్తూనే ఉన్నాను. నిశ్చింత లేదు. నాకు జీవితంలో నిశ్చింత ప్రసాదిస్తావా? నా పద్మతల్లిని చేసుకుని నాకు అల్లుడిగా కాదు మరొక పండుబాబులాగా రాగలవా? పద్మను నీలాంటి మంచివాడికి ఇచ్చి వివాహం చేస్తే నాకు బెంగ ఉండదు. వాళ్ళ నాన్నగారు పద్మకు వేరే సంబంధం చేయాలని చూస్తున్నారు. అందుకే తొందరపడాలని వచ్చాను. ఆవిడ పరిస్థితి విప్పి చెప్పింది. నీకు కావలసిన కట్నం ఇస్తాను. నాకు వీలైనంత వరకు మర్యాదలు ముద్దుముచ్చట్లు జరిపిస్తాను. అతను అమ్మా అంటూ ఆవిడ చేతులు పట్టుకున్నాడు. కట్న కానుకలకు ఆశపడేవాడిని కాదమ్మా. కామాక్షి కళ్ళు ఒత్తుకుంటూ అంది. పద్మ చాలా మంచి పిల్ల, నా ప్రాణం. అటువంటి బంగారు తల్లికి మంచి భర్తను తీసుకుని వచ్చి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకుంది అన్నది. మా అమ్మ అభిప్రాయం స్వయంగా అడుగుతానమ్మా, మా అమ్మ కాదనదు. తప్పక ఈ పెళ్లి జరుగుతుంది. ఏ అర్హత లేని ఒక వంటల ఆమె అందరినీ కోల్పోయి ఈ మనవడి కోసమే బతుకుతోంది. మమ్మల్ని మీరు అందరం ఎక్కిస్తానంటున్నారు. ఇంత అదృష్టం పడుతుందని
కలలో కూడా అనుకోలేదమ్మా అని అతను కామాక్షితో ప్రయాణం అయ్యాడు. ఇద్దరిని చూసి నాగమ్మంది, ఒరే అబ్బి, నువ్వు వస్తావనే ఫిల్టర్ డికాషన్ తీశానురా, కాళ్ళు కడుకొనిరా, కాఫీ ఇస్తాను అంది. అతను పెరట్లోకి వెళుతూ చుట్టూ చూశాడు. అతని కళ్ళు పద్మ కోసం వెతుకుతున్నాయి. మామ పిలవడంతో ఇంట్లోకి వచ్చాడు. కామాక్షి చెప్పిన విషయం చెప్పి ఆవిడ అభిప్రాయం అడిగాడు. మా అమ్మ, నీకు ఈ వార్ధక్యంలో తృప్తి కలిగించడం నా బాధ్యత. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఈ పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మనవడి మాటలకి నాగమ్మ ఆనంద పరవశురాలైంది. ఏమైనా నా మనవడి దారే వేరు అంది. గిరిజ వచ్చింది. ఏదో సరదాగా పెద్ద దిక్కు అని బిరుదిస్తే మీరు మాకు నిజంగానే పెద్ద దిక్కు అయిపోతున్నారే అంది. ఆనంద్ నవ్వుతూ, ఈ కొంటె పిల్లకి గట్టి పెళ్లి కొడుకుని తేవడానికి రేపు ఈ పెద్ద దిక్కు దిక్కవుతాడు అన్నాడు. సరే గాని ఎలాంటి వాడిని తేవాలి? నాలాంటి పప్పుసుదనా, చలిమిడి ముద్దనా, అమాయకప్ చక్రవర్తినా, లేక స్వాతిముత్యానా అన్నాడు. గిరిజ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. ఓరి నాయనోయ్, వానపాము బుసకొడుతోందే, ఇన్నాళ్ళు నోట్లో నాలిక లేని వాడిలాగా నటించి ఇప్పుడు రివర్స్లో వాయిస్తున్నాడు పద్మక్క, ఈయనతో ఎలా వేగుతావే అంది. ఆనంద్ కొంటెగా నవ్వుతున్నాడు. మా అమ్మ ఎప్పుడు అంటుంది, ఎద్దు ఎప్పుడు ఒకే వైపు పడుకోదట. అయితే ఈ ముద్దపై వట్టి ఎద్దన్నమాట అని గిరిజ నవ్వుతుంటే పండొచ్చి ఆ మాటలు విని కోప్పడ్డాడు. ఆనంద్ వేలు చూపిస్తున్నాడు. చూసావా నా బలగం ఎంత ఎక్కువ మంది ఉన్నారో, ఇప్పటి నుంచి నన్ను మంచి చేసుకో, ఏదైనా లాభం ఉంటుంది అన్నాడు గిరిజతో. గిరిజ వెళ్ళిపోతూ వెక్కిరించింది. ఏం లాభం ఉంటుంది, చలిమిడిపిస్తారా అని. ఆనంద్కి వచ్చినప్పటి నుంచి ఒకసారి పద్మతో మాట్లాడదామని అనిపించింది. ఇదివరకైనా హాయిగా అటు ఇటు తిరిగేది, ఇప్పుడు ఇంట్లోంచి బయటికే రావడలేదు. తను మాట్లాడుతున్న పరవగ్గా ఉన్న ఆనందం చూసి పండు అసలు విషయం గ్రహించాడు. తల్లి కొట్లో ఉన్న వేళ ఆనంద్ దగ్గరకు వచ్చి, ఈ మధ్య కొత్త బొమ్మలు వేశాను చూస్తారా అంటూ తమ ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆనంద్ పరమ ఉత్సాహంగా బయలుదేరాడు. ఆనంద్ను తమ గదిలో కూర్చోపెట్టి అతను, పద్మక, కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టవా అని కేకేశాడు. ఆనంద్కి సైగ చేసి తాను గిరిజ చదువుకుంటున్న చోటుకి వచ్చాడు. ఆనంద్ గుండె స్పీడ్ అందుకుంది. ఆ అమ్మాయి వస్తే ఏం మాట్లాడాలి? అతనికి గిరిజ మాటలు గుర్తొచ్చాయి. అందుకే ఆ పిల్ల తనకు అలాగా తాటాకులు కడుతుంది. ఏం మాట్లాడాలి అని ఒక్కలా తలకిందులవుతున్నానేమిటి అని చిరాకుగా అనుకున్నాడు. ఈ లోపల గాజుల గలగలలు వినిపించాయి. కాలి పట్టాల సన్నటి శబ్దం, మృదువుగా వినపడుతున్న పాదాల ధ్వని. గుమ్మంలోకి వచ్చిన పద్మ, ఇవిగోరా మంచినీళ్ళు అంటూ అతని చూసి తెల్లబోయింది. తర్వాత కంగారుగా, పండు అనుకున్నాను అంది. అతను గబగబా మంచినీళ్ళు అందుకుని తాగేశాడు. పసుపు రంగు పట్టు పరికిణీ మీద నలుపు ఓణి, లేత పసుపు రంగు జాకెట్లో పద్మ చాలా ఉన్నతంగా, చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంది. చేతులకి బంగారు గాజుల మధ్య అందంగా ఉన్న గాజులు, సుకుమారమైన వేలికి పెట్టిన అమెరికన్ తెల్లపొడి ఉంగరం, మెళ్ళ సన్నటి గొలుసు, అవన్నీ కూడా చాలా అందంగా కనిపించాయి. ఆమె ఆపి, ఒక సంగతి చెప్పాలండి మీకు. మీ అమ్మగారు కైకవరం వచ్చిన సంగతి? ఆహా కాదు, మన పెళ్లి సంగతి నాతో మాట్లాడారు, మీకు తెలుసు కదా అన్నాడు. పద్మ నిజమే అని తలూపింది. ఇది కళా నిజమా, నాకు కలేమో అనిపిస్తోంది అన్నాడు. అమ్మకి ఈ ఆలోచన రావడం నా అదృష్టం. అసలు ఈ ప్రతిపాదన చేసిన మా చెల్లికి నేను కృతజ్ఞురాల్ని అంది పద్మ. ఎప్పుడూ ఏడిపిస్తూ ఆటలు పట్టించి గిరిజ ఈ ప్రసంగం తెచ్చిందా? ఆశ్చర్యంగా విన్నాడు ఆనంద్. పద్మ, నా జీవితం సామాన్యమైనదే కావచ్చు, కానీ ఈ గుండెలో నీ పట్ల ఉన్న మమతానురగాలు అసామాన్యమైనవి అన్నాడు. నాకు తెలుసు అంది పద్మ. ఇంతలో ఏమిటి అంటూ సూటిగా వచ్చిన ప్రశ్నకి అతను కంగారుపడి తలెత్తాడు. పద్మ అక్కడి నుంచి పరిగెత్తుకు వెళ్ళిపోయింది. గిరిజ వచ్చింది అక్కడికి. తర్జుని చూపిస్తూ, ఇంట్లో పనిచేసుకుంటున్న ఆడపిల్లని పిలిచి మాటామంతి పెడుతున్నారా? ఇవన్నీ మా అమ్మకు చెప్తాను అమ్మా అని పిలిచింది. అతను నిస్సహాయంగా పండు వైపు చూశాడు. పండు అతన్ని చూస్తూ, ఈవిడని మభ్యపెట్టడం ఎవరి వల్ల కాదు, పాఠం తెలియటలేదని అడిగానా, చెప్తానంటూ ఇక్కడికే వచ్చేసింది అన్నాడు. ఈ గూడపుటాని క్షమార్హం కాదు, నన్నే బతిలాడి ఏ సినిమాకు తీసుకెళ్తానంటే పచ్చజెండా ఊపేదాన్ని కదా అంది గిరిజ. చిక్కిపోయాను రా బాబు ఈ పిల్ల నోటికి అనుకున్నాడు ఆనంద్. ఇంతలో, గిరిజ ఎందుకే పిలిచావు అంటూ కామాక్షి వచ్చింది. గిరిజ తలగొక్కుంటూ, ఏం లేదమ్మా, ఆనంద్ గారు 2 రోజులు ఉండమంటే రేపే వెళ్ళిపోతానంటున్నారు అంది. పిల్లలు సరదా పడుతున్నారు, 2 రోజులు ఉండకూడదా అంది కామాక్షి ఆనంద్తో. అతను సెలవులైపోతే ఏడాదంతా బాధపడాలని, అవసరమైనప్పుడు ఉండవు అని చెప్పాడు. పిల్లలు రాత్రి పడుకునే వరకు సంబరంగా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. కామాక్షికి వాళ్ళ ఆనందం చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది. గిరిజ అక్క పక్కన చేరి తల్లితంది, అమ్మ, మన నాన్నకు తెలియకుండా పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నాం కదూ, పాపం నాన్నకు తెలిసాక ఎన్ని తిడతారో, ఎంత గెంతుతారో. కామాక్షికి ఆ మాట నిజమే అనిపించింది. కానీ తన విషయంలో ఆయన ఏ అల్లడి చేసినా సహనం చూపించాల్సిందే. సహనం అన్న మాటకు మళ్ళీ ఆవిడ కలతపడింది. తను ఆయనతో పెళ్లి జరిగాక ఏ విషయంలో సహనం చూపించలేదు గనక
ఆవిడ కళ్ళ ముందు అతి చేదైన సంఘటనలు కూడా గిర్రును తిరిగాయి. మనసులోని అగ్నిజ్వాలను ఆర్పే శక్తి చలని ప్రకృతికే ఉందేమో. 2 పిల్లలు కలిగే వరకు కూడా ఆయనకి ఇష్టమైనట్టు బతకాలని ఎంతో తపన పడింది. ఇన్ని రకాలుగా అలంకరణలు చేసుకునేది. కానీ ఎలాగైనా ఆయన అభిమానం చూరగొనాలని, తనవాడిగానే మిగుల్చుకోవాలని ఆరాటపడింది. కానీ ఆయన కళతో తను పోటీ పడిందా? లేదే. ఆయన కళని నిరుత్సాహ కూడా పరచలేదు. ఆయన కీర్తి ప్రతిష్టలు చూస్తే సంతోషం, కానీ తనకేం లాభం? కళతో స్నేహం చేస్తూ కళాకారుని బలహీనలతో రాజీ పడుతూ బతకడం ఎంత కష్టం. కామాక్షి చిన్నప్పుడు వాళ్ళ రైతు భార్య ఎప్పుడు ఏడ్చేది. భర్త తాగి వచ్చి తంతున్నాడని, ఊళ్ళో ఎవరితోనూ తిరుగుతున్నాడని. తండ్రి సానుభూతితో విని కొంచెం డబ్బిచ్చి పంపేవాడు. తను వాళ్ళ నాన్నగారితో వాదనకు దిగేది. అలాంటి తాగుబోతుని, తిరుగుబోతుని వదిలేసి హాయిగా బతకమనొచ్చు కదా నాన్నగారు, ఆ సలహా చెప్పనే, కాస్త డబ్బిస్తే సమస్య తీరిపోతుందా? అప్పుడు ఆయన అన్నాడు, మనం చెప్పినా ఆమె అలా చేయదమ్మా, అదే ఈ దేశంలోని గొప్పతనం, మన వివాహ బంధంలోని మహత్యం అనేవాడు. తను చిరాకు పడేది. అనవసరమైన మాటలు చెప్పకండి నాన్న అని హేళనగా అనేది. ఇప్పుడు తనేం చేస్తోంది? తను ఇలా స్వతంత్ర సంపాదన అంటూ నికరంగా బతకడానికి ఎంత శ్రమ పడాల్సి వచ్చింది, ఎంత ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆయనను చూశాక మాట్లాడాలనే కోరిక, కలిసి బతకాలనే ఆరాటం. మరి ఆయనకెందుకు ఉండవు ఇలా? తను కాశీ నుండి వచ్చినప్పుడు ఆయన వచ్చి వెళ్ళిపోయాడని విని విలవెల్లాడింది. పద్మలలాగా బాధించడానికి ఆయనకున్న హక్కేమిటి అని కోపం వచ్చింది. మనసులో ఏమూలో తనని చూడలేదన్న కోపం, ఆయన సహాయం లేకున్నా తాము బతకగలుగుతున్నాము అని అసహనం, ఆయన చేత అలాగ చేయించాయేమో, మళ్ళీ త్వరలో వస్తాడులే అని నచ్చజెప్పుకుంది. అలాగే వచ్చాడు కూడా. పేపర్లో ఆయన ఫోటో వేసి ఆయనతో ఇంటర్వ్యూ రాసినప్పటి నుండి పిల్లలు ఎదురు చూస్తున్నారు ఆయన కోసం. ఎవరో విలేకరి అడిగారు, మీ వారసత్వం పిల్లలకి ఎవరికైనా వచ్చిందా అని. ఆయన లేదు అని జవాబిచ్చాడు. అది చదివిన పండుమొహం ఎంత వెలవెలపోయింది. వాడి ప్రతిభ వాడి తండ్రికి తెలియదు, వాడు బొమ్మలు వేస్తాడని వాళ్ళ నాన్నకు తెలియదు. భగవాన్, ఏం పరిస్థితి సృష్టించావు? కామాక్షి వెంటనే ఆయన గదిలో పండు వేసిన బొమ్మలు, నఖచిత్రాలు పెట్టింది. ఈసారి వచ్చినప్పుడైనా ఆయన ఇది తెలుసుకోవాలి. ఈ వారం పత్రికలో పండు వేసిన నిరీక్షణ అన్న చిత్రం వచ్చింది. ఇంట్లో అందరూ సంబరపడ్డారు. ఆయన లోపలికి అడుగు పెడుతుంటే సన్నగా రాగం తీసింది. ముందు తెలిసిన ప్రభు, ఈ మందిరమిటిలుంచేనా మందమతిని, నీవు వచ్చు మధురక్షణమేదో కాస్త ముందుకు తెలిసిన ప్రభు అంటూ పాడింది. ఆయన కన్నులలో కోటి కాంతులతో సంబరంగా అడిగాడు, కామాక్షి, నా కోసం అంతలా ఎదురు చూస్తున్నావా? తను నవ్వింది. నేను పాడేది మేఘ సందేశం సినిమాలోని పాట అంది. నీ మాటలు, నీ పాటలు విని చాలా రోజులైంది కామాక్షి అంది. ఆవిడ తలెత్తి ఆయన వైపు చూసింది. ఆయన చూపులు ఆప్యాయంగా ఉన్నాయి. ఆమె కళ్ళలో సన్నటి నీటి పొర. అది ఆయన కంటపట్టం ఇష్టం లేక మొహం పక్కకు తిప్పేసింది. గుమ్మంలోనే ఏమిటి కబుర్లు, లోపలికి రండి అంది. అటు ఇటు చురుకుగా కదులుతూ, అటు వంట వార్పుతో పాటు ఇటు వ్యాపారం చూస్తూ అవధానం చేస్తున్న భార్యను చూస్తే జాలి కలిగింది. పండుని పిలిచాడు. అమ్మే అని చూసుకోవాలా? కాస్త సాయం చేయొచ్చుగా అన్నాడు. పండు ఆయన మొహంలోకి అయోమయంగా చూశాడు. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి అమ్మే అని చూస్తున్నాను అన్నాడు. ఆయనకి చెల్లుమని తగిలింది జవాబు. ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త ఆలోచించి మాట్లాడు అన్నాడు. కామాక్షి లోపలికి వస్తూ పండు మొహం చూసి ఏం జరిగింది అంది. నువ్వు శ్రమ పడిపోతున్నావట, మీ ఆయనగారు జాలి పడిపోతున్నారు అన్నాడు పండు. ఆవిడ నవ్వింది. తెల్లటి పలువరుస మెరిసింది. మీకేం కావాలి అని అడిగింది. ఆహా, నువ్వు ఒక్కదానివి అటు ఇటు హైరాణ పడుతున్నావు కదా అందుకని. ఆవిడ నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో ప్రశ్నలు, ఎత్తి పొడుపులు ఆయనకు తగిలాయి. పండు, నాగమ్మ కొట్లో కూర్చున్నాక ఆవిడ ఆయన దగ్గరికి వచ్చి కూర్చుని చెప్పండి కబుర్లు అంది. ఆవిడ వారపత్రిక తీసి పండు వేసిన చిత్రం చూపించింది. ఆయన దాన్ని చూసి అప్రతిభుడైనాడు. వీడికి కళ ఎలా వచ్చింది? ఎవరు నేర్పించారు? కామాక్షి అంది. ఈసారి ఏ పత్రికల వాళ్ళు ఇంటర్వ్యూ చేసినా పిల్లల గురించి ఈ విషయం మీరు సగర్వంగా చెప్పుకోవచ్చు. ఆవిడ ఇంకా పండు వేస్తున్న చిత్రాలు చూపించింది. పండులోని కళాకారుని ఆయన గుర్తించాడు. ఆయన ఆసక్తిగా అడిగాడు, పండు చదువుతున్నాడా? హాయిగా చదువుతున్నాడు. క్లాస్లో 4వ ర్యాంకు లోపలే ఉంటాడు. ఆయన సందిగ్ధంగా అన్నాడు, నీకు కళలంటే ఆసక్తి లేదు కదా? వాడికి మరి? ఆ ప్రశ్న అర్ధోక్తితో ఆగిపోయింది. ఆవిడ బాధగా నవ్వింది. నేను కళాద్వేషిణని మీరు ఎలా అనుకున్నారు? ప్రతివారిలాగే నేను కళలను చూసి ఆనందిస్తాను, అభినందిస్తాను. ఒక మంచి పాట వింటే పులకించిపోతాను. ఒక మంచి పుస్తకం చదివితే మైమరిచిపోతాను. మహామహుల సంగీతం వింటే అన్ని కష్టాలు మరచి ఆనందిస్తాను. అంతెందుకు, మీరు వేసిన చిత్రాలను చూసి ఎంత ఆనందం పొందుతానో మీకు తెలియదు. అప్పుడు ఆయన, మరి నా విషయంలో ఏవో చెప్తావెందుకు అన్నాడు. ఆవిడ స్పష్టంగా అంది,
మీరు జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కళకు న్యాయం చేయడం మంచిదే, ఉత్తమ ఆశయాలు కలిగి ఉండడం కూడా మంచిదే. కానీ ఈ జీవితం ఒక అద్భుతమైన వరం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది క్షమించదు. కళే జీవితం కాదు. జీవితంలో కళ ఒక భాగం. ఆయనకు కోపం వచ్చిందని తెలిసినా ఆవిడ నిర్మోహమాటంగా అనేసింది. కళలు మనకు రాకపోయినా పర్వాలేదు, వస్తే అదృష్టవంతులమే. కానీ జీవితాన్ని అర్థవంతంగా అనుభూతిగా బతకపోతే చాలా నష్టపోతాం, మాటల్లో చెప్పలేనంత అంది. ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఆవిడ కొడుకు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. తండ్రి ముందున్న తన బొమ్మలను చూసి పండు విషయం గ్రహించాడు. తను ఎవరి దగ్గర ఎలా నేర్చుకున్నాడో తండ్రికి చెప్పాడు. అంతా విన్నాక ఆయన తన చేతి ఉంగరం తీసి పండు వేలికి పెట్టి అభినందించాడు. అతను వేసిన చిత్రాలు ఆయనకు నచ్చాయి. ఇంకా చిత్రాలను ఎలా మెలకువతో నైపుణ్యంతో వేయాలో కొడుకి సూచించసాగాడు. వయసు వచ్చిన తర్వాత మొదటిసారిగా తండ్రితో సన్నిహితత్వం పొందిన పండు తండ్రిలోని ఒక గొప్ప కళాకారుని చూశాడు. ఆయన బోధనలో ఆంతర్యం కూడా గ్రహించాడు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.